హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు సెషన్లో స్క్రిప్ట్స్ ఇంపార్టెన్స్ ఇన్ సర్వీస్ నోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. దీస్ స్క్రిప్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ ఇన్ సర్వీస్ నో. స్క్రిప్ట్ ఏ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ స్క్రిప్ట్ గురించి మీకు క్లియర్గా నీట్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు స్క్రిప్ట్స్ ఇన్ సర్వీస్ నౌ. అసలు స్క్రిప్ట్స్ ఇన్ సర్వీస్ నౌ అంటే ఏంటి? స్క్రిప్టింగ్ ఈజ్ మెయిన్లీ డన్ యూజింగ్ జావా స్క్రిప్ట్ అండ్ గ్లైడ్ ఏపీస్. ఇక్కడ మనం ఎస్పెషల్లీ సర్వీస్ నోవును ఏమంటారంటే స్నో అంటాం. సర్వీస్ నౌ షార్ట్ ఫామ్, సర్వీస్ నౌ షార్ట్ ఫామ్ని స్నో అనమాట. ఈ స్నోని హౌ టు రైట్ స్క్రిప్టింగ్ ఇన్ స్నోలో అంటే ఏంటంటే జావా స్క్రిప్ట్ అండ్ గ్లైడ్ ఏపీ గ్లైడ్ API. API stands for Application Programming Interface. ఇదనమాట. తర్వాత ఎందుకు ఇవి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ స్క్రిప్ట్స్ ఇన్ ఎస్పెషల్లీ సర్వీస్ నౌ అంటే టు ఆటోమేట్ బిజినెస్ లాజిక్, టు ఆటోమేట్ బిజినెస్ లాజిక్, validate data validate data and integrate system and integrate systems. This is the importance of scripting in service now. We will implementing the scripts in service now is javascript and then glide API. What is the importance of scripting in especially service now? To automate business logics, validate data and integrate systems. What are the different types of scripts in snow? First one is in business rules. దీన్నే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అంటాం. సెకండ్ వన్ ఈజ్ ఇన్ క్లయింట్ స్క్రిప్ట్. దీన్నే క్లయింట్ సైడ్ అంటాం. థర్డ్ వన్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ దీన్నే రీయూజబుల్ సర్వర్ కోడ్ అంటాం. రీయూజబుల్ సర్వర్ కోడ్. ఫోర్త్ వన్ యూఐ పాలసీ. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ పాలసీ అంటాం. నో లో స్క్రిప్ట్ అంటే ఏంటంటే ఈ యూఐ పాలసీ అంటే ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే జస్ట్ మనకి ఫ్రంట్ ఎండ్ అనమాట. ఎలాంటి స్క్రిప్ట్, నో లో కోడ్ స్క్రిప్ట్ అనమాట. ఎంత ఎక్కువగా కోడ్ రాయాల్సిన అవసరం లేదు, అసలు కోడ్ కూడా ఉండకపోవచ్చు, స్క్రిప్ట్ కూడా ఉండకపోవచ్చు. దాన్ని యూఐ పాలసీ అంటారు. తర్వాత ఫిఫ్త్ వన్ గ్లైడ్ రికార్డ్. గ్లైడ్ రికార్డ్. దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ డేటాబేస్ యాక్సెసెస్. తర్వాత సిక్స్త్ వన్ గ్లైడ్ అజాక్స్. ఇది క్లయింట్ సర్వర్ కాల్. క్లయింట్ టు సర్వర్ కమ్యూనికేషన్ చేయడానికి విచ్ స్క్రిప్ట్ విల్ యూ యూజ్ ఇన్ సర్వీస్ నో అంటే గ్లైడ్ అజాక్స్. అండ్ దెన్ సెవెంత్ వన్
రెస్ట్ ఏపీఐ స్క్రిప్ట్. ఎందుకంటే we need to integrate service now to the external sources are third party applications. Integration purpose. Now eighth one transform map script. Transform map script. These are the 8 type of scripts we will use in ServiceNow. What are the different type of scripts అంటే అసలు ఈ మనకి వాట్ ఈస్ ద స్క్రిప్ట్ అంటే తెలియాలి, వేర్ వి విల్ యూజ్ ఇన్ ServiceNow అని తెలియాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్ తెలియాలి. ఈ స్క్రిప్ట్స్ గురించి కనుక మనకు ఐడియా ఉంటే ServiceNowని ఒక ఆట ఆడుకోవచ్చు అనమాట. అందుకని మన స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఫస్ట్ ఎందుకు ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వాడతారంటే ఆటోమేషన్ చేయడానికి, డేటాని వ్యాలిడేట్ చేసుకోవడానికి, ఇంటిగ్రేషన్ సిస్టమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారంటే జావా స్క్రిప్ట్ అండ్ దెన్ గ్లైడ్ ఏపీతో ఇంప్లిమెంట్ చేశారు అనమాట. ఏమేమి టైప్స్ ఉన్నాయంటే బిజినెస్ రూల్స్ అంటాం, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్, క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ రీయూజబుల్ సర్వర్ కోడ్. బిజినెస్ అంటే సర్వర్ సైడ్ అంటే డేటా సెంటర్స్ నుంచి కనెక్ట్ అవడానికి, క్లయింట్ సైడ్ అంటే మన సైడ్ అంటే ఎవరైతే యూజర్ ఉన్నారో వాళ్ళని క్లయింట్స్ అంటారు. ద స్క్రిప్ట్ ఇంక్లూడ్ అంటే రీయూజబుల్ సర్వర్ కోడ్ అంటే సర్వర్లో ఉన్న కోడ్ని రీయూజబుల్ చేయడానికి మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్ వాడతాం. యూఐ పాలసీ అంటే ఇది యూజర్ ఇంటర్ఫేస్ అనమాట, నో కోడ్ లో కోడ్ స్క్రిప్ట్ అనమాట. గ్లైడ్ రికార్డ్ అంటే డేటా బేసెస్ని యాక్సెస్ చేసుకోవడానికి గ్లైడ్ రికార్డ్ వాడతాం. నెక్స్ట్ సిక్స్త్ వన్ గ్లైడ్ అజాక్స్, క్లయింట్ సర్వర్ కాల్, క్లయింట్ నుంచి సర్వర్ని కాల్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. తర్వాత సెవెంత్ వన్ రెస్ట్ ఏపీ స్క్రిప్ట్ వాడతాం ఇంటిగ్రేషన్ పర్పస్. ఎయిత్ వన్ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ స్క్రిప్ట్. వీటి గురించి మొత్తం ఒక్కొక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాటి డిఫరెన్సెస్, వాటి స్క్రిప్ట్స్ని ఎలా రాయాలి అనేది గ్రూవీ స్క్రిప్ట్లో రాస్తామా, జావా స్క్రిప్ట్లో రాస్తామా, బీన్ షెల్ స్క్రిప్ట్లో రాస్తామా, ఏ స్క్రిప్ట్లో రాస్తాము అనేది మొత్తం మీకు క్లియర్గా నీట్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతటితో ఈ సెషన్ స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎలాంటి సర్వీస్ నోలో ఏ మోడల్ మీద ఐటమ్ కానీ, ఐటీఎస్ఎం కానీ, సిఎండిఎం కానీ, సిఎస్డిఎం కానీ, ఎస్పిఎం కానీ, సిపిఎం కానీ, పిపిఎం కానీ, నౌ అసిస్టెన్స్ కానీ ప్రతి ఒక్క మోడల్ గురించి నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. బాయ్ బాయ్.